రాష్ట్రంలో గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. అలాగే నంద్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని హర్జన వాడలను ఈ యొక్క వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. దీంతో సమాచారం అందుకున్న రాష్ట్ర మైనార్టీ మరియు సంఘ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ హర్జనవాడ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కూడా అప్రమత్తం చేశారు. వరదకు సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు తక్షణ సమాచారం అందించాలని, అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యలేరు వాగు ఉప్పొంగడంతో అటు భీమవరం ఇటు నంద్యాలకు మధ్య రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పోలీసులు అక్కడ ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేసి మధ్యలేరు వాగు దాటకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాగు దాటవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా కుందు నది కూడా భారీ ఎత్తున వరద పోతడంతో కుందు నది పరివాహక ప్రాంతాలను కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆదేశించారు. అదేవిధంగా కుందు పరివాహక ప్రాంత ప్రజలకు కూడా ఇతర ప్రాంతాలకు తరలించాలని, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఫారూక్ అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కుందులేరు, మధ్యలేరు తదితర ప్రాంతాల్లో అప్రమత్తంగా నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ఇక భీమవరం రోడ్లు సమీపంలో గతంలో కూడా వరదలు వచ్చాయని, ఇప్పుడు కూడా వరదలు భారీగా రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అయితే రానున్న రోజుల్లో మధ్యలేరుపై బ్రిడ్జి నిర్మించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే అనేక ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఈ యొక్క వరద బారి నుంచి కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సైతం మంత్రి ఫారూక్ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఆదేశించారు. ప్రస్తుతం ఈ యొక్క వర్షాల ప్రభావంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మురికి నీరు లేకుండా అలాగే దోమలు పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి ఫారూక్ ఆదేశించారు. మొత్తానికి మంత్రి ఫారూక్ ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో పర్యటించడంతో స్థానికంగా పరిస్థితులు తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అజాగ్రత్త ఉండకూడదని, రాత్రి వేళల్లో కూడా ఖచ్చితంగా నిఘా ఉంచాలని, వరద ఏ సమయమైనా పెరిగే అవకాశం ఉందని, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో వరద పెరిగితే అందుకు తగ్గట్టుగా తీసుకోవాల్సిన చర్యలు, అలాగే స్థానిక ప్రాంత ప్రజలను మరో చోటికి ఏదైనా తరలించాలన్నా ఆ విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఫారూక్ అధికారులను ఆదేశించారు.